రాత్రి మిగిలిన రైస్‌ని గోరువెచ్చటి పాలతో తోడు వేసి పొద్దున్నే పనులకెళ్ళే ముందు తీసుకుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఉండేవంటండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో రాత్రి మిగిలిపోయిన ఫుల్లీ పాలిష్డ్ వైట్ రైస్‌ని ఫర్మెంట్ చేసి అంటే గోరువెచ్చటి పాలతో తోడు వేసి ఇప్పుడు నా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోబోతున్నాను. మన కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్‌ని యూజ్ చేసి ఈ బ్రేక్‌ఫాస్ట్ నా బ్లడ్ షుగర్ లెవెల్స్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఫుల్లీ పాలిష్డ్ వైట్ రైస్‌ని కావాలని తీసుకున్నానండి. ఎందుకంటే దీనికి ముందు మనం ట్రై చేసిన 4 టైప్స్ ఆఫ్ రైస్‌లలో అన్నిటికంటే ఈ ఫుల్లీ పాలిష్డ్ వైట్ రైసే ఎక్కువ రేంజ్ చూపించింది. అందుకే ఈ వైట్ రైస్‌ని ఫర్మెంట్ చేసి నా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకొని నా బ్లడ్ షుగర్ లెవెల్స్ పైన ఎలా ఎఫెక్ట్ చూపించిందో తెలుసుకొని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. డీఎన్ఏ రూపంలో మనకి మన పూర్వీకులకి తేడా లేకపోయినా జెనెటికల్లీ చాలా డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయొచ్చు. మన పాత రోజుల్లో అంటే ఎన్నో శతాబ్దాల నుంచి 1 లేదా 2 దశాబ్దాల కిందటి వరకు ఈ ఫర్మెంటెడ్ రైస్‌నే పొద్దున్నే తీసుకొని మన తాత ముత్తాతలందరూ పనులకెళ్ళొచ్చేవారు. ఆ రోజుల్లో డయాబెటీస్ అంటే ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈరోజు ప్రతి 10 మందిలో 2 లేదా 3 డయాబెటిక్ పేషెంట్స్‌ని మనం చూస్తున్నాం. ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల రైస్‌లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్ లాంటి కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. ప్రోటీన్ కంటెంట్‌లో తేడా ఏమీ లేకపోయినా కొత్తగా ఎమినో యాసిడ్స్ కలిగి ఉండే మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఎమినో యాసిడ్స్ స్కిన్ అండ్ హెయిర్‌కి, మజిల్ గ్రోత్‌కి, ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్‌కి సహాయపడుతుంది. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి 2 అవర్స్ అవుతుందండి. ఒకసారి ఈ రోజు రీడింగ్స్ చూసే ముందు, ఇంతకుముందు వైట్ రైస్ తీసుకున్నప్పటి రీడింగ్స్ ఒకసారి చూద్దాం. ఫాస్టింగ్‌లో నా బ్లడ్ షుగర్ లెవెల్ 99 ఎంజీ. బ్రేక్‌ఫాస్ట్ చేసిన 2 అవర్స్ తర్వాత 120 ఎంజీ. ఒకసారి అప్పటి గ్రాఫ్ చూస్తే వైట్ రైస్ తీసుకున్న 30 మినిట్స్‌లో నా బ్లడ్ షుగర్ లెవెల్ సడన్ స్పైక్ అయ్యి నార్మల్ రేంజ్‌ని క్రాస్ చేసి 230 ఎంజీ వరకు రీచ్ అయింది. ఇప్పుడు ఓవర్‌నైట్ ఫర్మెంటెడ్ రైస్ తీసుకున్న తర్వాత రీడింగ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఫాస్టింగ్‌లో నా బ్లడ్ షుగర్ లెవెల్ 99 ఎంజీ. బ్రేక్‌ఫాస్ట్ చేసిన 2 అవర్స్ తర్వాత 116 ఎంజీ. ఒకసారి గ్రాఫ్ కూడా అబ్జర్వ్ చేస్తే చెద్దన్నం తీసుకున్న 1 అవర్‌కి ఎటువంటి సడన్ స్పైక్ చూపించకుండా నార్మల్ రేంజ్‌ని మెయింటైన్ చేస్తూ 160 ఎంజీ వరకు రీచ్ అయింది. వైట్ రైస్ ఇంకా ఫర్మెంటెడ్ వైట్ రైస్ రెండింటి యొక్క రీడింగ్స్ ఫాస్టింగ్‌లో ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి 2 అవర్స్ తర్వాత చూడ్డానికి ఒకేలా అనిపించి ఫర్మెంటెడ్ వైట్ రైస్ నార్మల్ వైట్ రైస్ లాగా సడన్‌గా స్పైక్ చూపించలేదు. అలాగే నార్మల్ రేంజ్‌ని కూడా క్రాస్ చేయడం జరగలేదు. వైట్ రైస్‌ని గోరువెచ్చటి పాలతో రాత్రంతా ఫర్మెంట్ చేసి ఉంచడం వల్ల మన బ్లడ్‌లోకి త్వరగా గ్లూకోజ్ రిలీజ్ చేసే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్ లాంటి కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఫర్మెంటెడ్ వైట్ రైస్ రెగ్యులర్ వైట్ రైస్ కంటే కేవలం డయాబెటీస్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి మాత్రమే కాకుండా ఎనర్జీ లెవెల్స్‌ని పెంచడానికి, ఇంకా ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో ముగించే ముందు ముఖ్య గమనిక. గ్లూకోజ్ వాల్యూస్ అనేవి ఇండివిడ్యువల్ పర్సన్స్‌కి స్లైట్ వేరియేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.